నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా భారత్ విషయంలో సంబంధాలు రోజు రోజుకు పూర్తిగా చెడిపోతున్నాయా? శత్రు దేశాలు కూడా వాడినటువంటి భాషను అణిచివేస్తాం, తొక్కేస్తాం, వాణిజ్యం ఆపేస్తాం అని అమెరికా భారత్ విషయంలో ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది? ఇది ఎటువైపు దారి తీయబోతోంది? మాట్లాడదాం. మనతో పాటు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గటిక విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎక్కడికి పోతున్నాయి అమెరికా భారత్ సంబంధాలు? భవిష్యత్తులో ఎట్లా చూడాలి? నిజంగా చాలా దురదృష్టకరం, చాలా అభ్యంతరకరం, చాలా ఆక్షేపణీయం. అమెరికా రోజు రోజుకు భారతదేశం పట్ల చాలా శత్రు వైఖరితో, చాలా అమర్యాదగా, చాలా లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు తాజాగా అంటే ఒక 5-6 సంఘటనలు గత కొద్ది కాలంగా జరిగినాయి. లేటెస్ట్ గా అమెరికా సెనేటర్, ఆయన రిపబ్లికన్ పార్టీ ముఖ్య నాయకుడు, ట్రంప్ కు ప్రధాన అనుచరుడు లిండ్సే గ్రాహం, ఆయన ఒక చాలా చాలా కీలకమైన ప్రకటన చేశాడు. కీలకమైన ప్రకటన అనే దానికన్నా చాలా అభ్యంతరకరమైన భాషతో భారతదేశం గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? భారతదేశ ఆర్థిక వ్యవస్థను మేము దెబ్బతీస్తాం, క్రష్, నలిపేస్తాం, వి విల్ పనిష్, మేము వారిని శిక్షిస్తాం, భారత ఆర్థిక వ్యవస్థను దాదాపు కుప్పగూల్చేస్తాం, వారి అంతు చూస్తాం అనే విధంగా గ్రహం మాట్లాడాడు. ఇది చాలా చాలా అభ్యంతరకరం. ఆయన మాట్లాడిన ఆయన ఎవరు? రిపబ్లికన్ పార్టీ ముఖ్య నాయకుడు, ఆ దేశ సెనేటర్, అంతేకాకుండా ట్రంప్ కు ప్రధాన అనుచరుడు. ఇంకా మనకు అర్థమయ్యేటట్టు విషయం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి అమిత్ షా ఎంతో అమెరికాలో ట్రంప్ కు ఈ గ్రహం ఇట్లాంటి భాష తీరు భారత్ పాకిస్తాన్ విషయంలో చేసింది. అసలు నన్ను అడిగితే ఏ దేశం కూడా ఇంకో దేశం పట్ల ఇంత నీచమైన ఇంత డైరెక్ట్ భాషను మాట్లాడాలి. ఇది మాట్లాడింది ఎక్కడికి దారితీస్తుంది పరిణామం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇదే గ్రాహం గతంలో భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే వస్తువులకు 100% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తే 100 కాదు, దీనికి 400 రెట్లు సుంకం విధించాలి భారత్కు అన్న మనిషి. దాన్ని ఎవరు ఖండించలే ఆ దేశంలో. అసలు వాస్తవంగా చాలా విషయాల్లో ఈ మధ్య అమెరికాకు భారత్ మధ్య సంబంధాలు చాలా క్షీణిస్తున్నాయి. భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, అటు నాటో కానీ, అమెరికా విదేశాంగ శాఖ కానీ, అమెరికన్ పాలనలో ఉన్న రిపబ్లిక్ పార్టీ కానీ చాలా దారుణమైన కామెంట్స్ చేస్తూ వస్తుంది. ఇది ఎట్లా స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి స్టార్ట్ అయింది. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన కానుండి మొదలుకుంటే ఈ రోజు వరకు అవి కొనసాగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ లో ఏమైంది? ఉక్రెయిన్ కు అమెరికా సపోర్ట్ చేస్తున్నది అందరికి తెలిసిన విషయం. భారత్ రష్యాకు సపోర్ట్ చేయలే, బట్ రష్యాను విభేదించలే. ఈ యుద్ధము రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నది. ఇందులో భారత్ పాత్ర చాలా తక్కువ. కాకపోతే భారత ప్రధాని అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలిశాడు, ఇటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ని కలిశాడు. యుద్ధం మంచిది కాదు, యుద్ధం ఆపండి, వీలైనంత వరకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి, ఈ మారణ హోమం మంచిది కాదు అని మాత్రమే మోడీ గారు చెప్తూ వస్తున్నారు. ఆ సందర్భంలో అమెరికా ఏం చెప్పింది? ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా మీద మేము ఆంక్షలు విధించినాం, ఆ దేశంతో ఇంకే దేశం కూడా వాణిజ్య ఒప్పందాలు కానీ వ్యాపారం కానీ చేసుకోవద్దు, ఆ దేశాన్ని దాదాపు బైకాట్ చేయాలనే విధంగా అమెరికా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. కొన్ని దేశాలు పాటించినాయి, కొన్ని దేశాలు పాటించలేదు. భారతదేశం ఏం చేసింది? రష్యాతో ఆ 2 దేశాల మధ్య గొడవ అయితే మాకేం సంబంధం అని చెప్పేసి భారతదేశం రష్యాతో తన సంబంధాలను యథావిధిగా కొనసాగిస్తుంది. నెంబర్ 2, అమెరికా చాలా సీరియస్ గా హెచ్చరించింది ఏంటంటే రష్యా నుంచి ఎవరు కూడా క్రూడాయిల్ కొనొద్దు అన్నది. వాస్తవంగా రష్యా నుంచి ఎక్కువ క్రూడాయిల్ కొనే దాంట్లో భారతదేశము, చైనా, తుర్కీ ఆ దేశాలని. అయితే భారతదేశం ఏమంటున్నది? రష్యా నుంచి చాలా చౌకగా మనకు క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ క్రూడాయిల్ మన దేశ అవసరాలకు, మన ప్రజల అవసరాలకు వాడుకుంటాం. దానికి అమెరికాకి ఏం సంబంధం? మీకు గొడవలు ఉంటే మధ్యలో మేము మాట్లాడుకోవద్దు, మీరు వ్యాపారం చేసుకోవద్దు, మీరు వాళ్ళ ఆయిల్ కొనొద్దు అనేది ఎక్కడిది అని అమెరికా ఎంత హెచ్చరించినా గానీ వినకుండా భారతదేశం క్రూడాయిల్ రష్యా నుంచి కొన్నది. ఇది అమెరికాకు నచ్చలేదు. అమెరికాతో పాటు ఉక్రెయిన్ ఏమో కామెంట్ చేసిందంటే రష్యా నుంచి ఎవరు కొన్నా అది ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా మీరు వేస్తున్న అడిగే, అంటే రష్యాకు మీరు డబ్బులు ఇచ్చి మా దేశం మీద యుద్ధానికి ప్రోత్సహిస్తున్నారు, ఇది ఒక బ్లడ్ మనీ అన్నారు. అంటే రక్తం కూడు మీరు పెట్టేది వాళ్ళకు, మీరు రష్యాను ప్రోత్సహించి మా మీద యుద్ధం చేస్తున్నారు అనే భాష మాట్లాడారు. అంటే రష్యాతో ఎవరున్నా కానీ వాళ్ళు మాకు శత్రువులే అనే విధంగా అమెరికా కూటమి వ్యవహరించింది. అయినప్పటికీ భారతదేశం ఇక్కడ తలొగ్గలేదు, వెనుకకు పోలేదు. రష్యాతోని వ్యాపార వాణిజ్య సంబంధాలను, దౌత్యపరమైన సంబంధాలను యథావిధిగా కొనసాగించాం. దాంతోపాటు రెండో అంశం ఏంటంటే
పహల్గామ్ లో జరిగిన దాడి తర్వాత అవును. భారతదేశం పాకిస్తాన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. నిర్ణయించుకుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడకుండా బుద్ధి చెప్పాలనుకున్నారు. అవును. దానికి అమెరికా అడ్డుకట్ట వేసింది, అవును. కాల్పుల విరమణకు కారణమైంది. అవును. కారణమైనప్పటికీ భారతదేశ ప్రధానమంత్రి అటు నుంచి పాకిస్తాన్ అధికారులు, పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటన చేయాల్సింది. చేయాలి. అమెరికా అధ్యక్షుడు తనకు తాను నేను చేయబట్టే కాల్పుల విరమణ జరిగింది, నేనే యుద్ధం ఆపించినా అని చెప్పిండు. దట్టు మోడీ ప్రసంగానికి ముందే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. అందరికన్నా ముందు ఆయన చెప్పారు. అవును. అదే రెండే కాకుండా అవును. భారతదేశ సైనిక యుద్ధ విమానాలను మేము కూల్చేసినాం, భారతదేశానికి చాలా నష్టం జరిగింది, ఒక రకంగా ఈ యుద్ధంలో మేమే పై చేయి సాధించినాం అని పాకిస్తాన్ అంటే దాన్ని సమర్థించే విధంగా ట్రంప్ మాట్లాడారు. రెండు అంశాలు. ఈ రెండు అంశాలే కాకుండా ఇంకొక మూడో ప్రధానమైన సంఘటనలు ఈ జూన్ జూలై మాసంలో ఏం జరిగినాయి అంటే ఒక బ్రిక్స్ సదస్సు జరిగింది. అందులో బ్రిక్స్ సదస్సులో ప్రధానంగా బ్రెజిల్లో జరిగిన సమావేశంలో భారతదేశ ప్రధానమంత్రి తన ప్రసంగంలో అమెరికా గుత్తాధిపత్యాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. ఏమన్నాడు? యునైటెడ్ నేషన్స్ కానీ, భద్రతా మండలి కానీ, ప్రపంచ వాణిజ్య WTO కానీ, ఇవన్నీ సంస్థలు పూర్తిగా అమెరికా చెప్పు చేతుల్లో, అంటే పరోక్షంగా కొన్ని దేశాల చెప్పు చేతుల్లో ఉన్నాయి, ఇవి సంస్కరించబడాలి. ప్రపంచం అంటే అన్ని దేశాల సహభాగస్వామ్యం ఉండాలి, అందరికి సమానమైన పాత్ర ఉండాలి. కానీ కొన్ని దేశాల పాత్ర లేకుండా, ముఖ్యంగా భూగోళానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న దేశాల భాగస్వామ్యం లేకుండా చాలా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇది ప్రపంచ మానవాళికి మంచిది కాదు. అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికైనా సంస్కరణలు ప్రవేశపెట్టాలి, తమ పద్ధతి మార్చుకోవాలి అని నరేంద్ర మోడీ గారు అన్నారు. ఇది కూడా అమెరికాకు నచ్చలేదు. అసలు బ్రిక్స్ అనే గ్రూపు డెవలప్ కావడమే అమెరికాకి ఇష్టం లేదు. ఇందులో ప్రధానంగా ఉన్న ఏ దేశాలు? ఇండియా, రష్యా, చైనా, బ్రెజిల్. ఆ తర్వాత ఇంకా చాలా దేశాలు జరిగినాయి. మొత్తం 11 దేశాలకు వచ్చింది. ఈ 11 దేశాలు అమెరికా నేతృత్వంలోని G7 దేశాల కన్నా చాలా పవర్ఫుల్. జనాభా పరంగా పవర్ఫుల్, ఈ ఆర్థిక పరంగా కూడా ఇది ప్రధాన శక్తి. రాబోయే కాలంలో ఇది చాలా పవర్ఫుల్ అవుతుంది. అంటే అమెరికా డాలర్ ను కూడా ధిక్కరిస్తుంది అనే ఒక భయం అమెరికా పట్టుకొని భారతదేశం చైనాతోని, రష్యాతోని బాగుండడం, సంబంధాలు నేర్పడం అమెరికాకి ఇష్టం లేదు. ఇట్లాంటి కారణాలు కొనసాగుతుండగానే అటు ఆయిల్ మీద ఆంక్షలు పెట్టాలని చూస్తుంది, ఇటు రష్యాతో సంబంధాలను ఆపుకోమని చెప్పింది. పాకిస్తాన్ విషయంలో మనకు వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మేము ఇన్ని చెప్పినా కానీ మీరు రష్యా వైపే ఉంటున్నారు, మేము ఇన్ని చెప్పినా కానీ మా మాట వినడం లేదు, మా చెప్పు చేతుల్లో మీరు లేరనే అక్కసును అమెరికా వెళ్ళగక్కింది. ఆ గ్రహం చేసిన కామెంట్స్ చాలా సీరియస్ గా భారతదేశ ఆర్థిక వ్యవస్థను మేము చిన్న భిన్నం చేస్తాం, క్రష్ చేస్తాం అన్నాడు. వి విల్ క్రష్, ఆ మాట చాలా సీరియస్ పదం. క్రష్ అనే పదమే కాకుండా వి విల్ పనిష్ అన్నాడు, మేము శిక్షిస్తాం అన్నాడు. నువ్వెవరు శిక్షించడానికి? నీదో దేశం, మాదో దేశం, ఇలాంటి వాతావరణం ఉంది. ఇది చాలా సీరియస్ అంశం. దీని మీద మరి భారతదేశం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూడాలి. మొత్తంగా ఈ 4-5 అంశాలు మాత్రం రెండు దేశాల మధ్య చాలా చాలా సంబంధాలను క్షీణింపజేసినాయని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సార్, ఇందాక మీరు అన్నట్టు పెహల్గాం దాడి విషయంలో మనకంటే పాకిస్తాన్ కంటే ముందే ట్రంప్ ప్రకటించారు. ఒక్కసారి కాదు, దాదాపు నాకు తెలిసి ఒక 16 సార్లు పెహల్గాం దాడి మీద ఇండియా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసినాం, నేనే ఈ యుద్ధాన్ని ఆపినా అని చెప్పేసి ప్రకటన చేస్తే భారతదేశం ఆల్మోస్ట్ నెల రోజుల వరకు కూడా రెస్పాండ్ కాలేదు ప్రధానమంత్రి. అఫ్కోర్స్ ఇక్కడి నుంచి అధికార ప్రతినిధులు ఎవరైతే దేశం తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారో, విదేశాంగ ప్రతినిధులు, వాళ్ళు మాట్లాడారు తప్ప మోడీ మాట్లాడలేదు. ఎప్పుడైతే ఇందాక మీరు చెప్పినట్టు G7 సదస్సులో భాగంగా సైన్యాధికారి పాకిస్తాన్ సైన్యాధికారి అమెరికాలో ఉన్నప్పుడే ట్రంప్ మోడీని ఇన్వైట్ చేస్తే ఆ దేశం మీదుగానే వచ్చారు తప్ప అక్కడ ఆగలేదు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఫోన్లో మాట్లాడాను, ట్రంప్ చేసిన కామెంట్స్ నేను ఖండించాను అని చెప్పేసి PMO ఆఫీస్ నుంచి వచ్చింది. ఇప్పటి వరకు నేరుగా ఎక్కడ ట్రంప్ను భారత్ ఖండించింది లేదు. బట్ ఇప్పుడు ఈ మాట తర్వాత, ఈ కామెంట్ తర్వాత ఏమైనా రెస్పాన్స్ వస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా. అంటే అట్నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా ట్రంప్ నేరుగా భారతదేశం గురించి ఆక్షేపణీయమైన, అభ్యంతరకరమైన మాటలు మాట్లాడకుండా తన సహచరులతో మాట్లాడించారు, అక్కడ విదేశాంగ శాఖతో మాట్లాడించారు, నాటోతో మాట్లాడించారు. చాలా ఒక కీలకమైన పరిణామం ఏంటంటే నాటో ఎంటర్ అయింది. అమెరికా, రష్యా, ఇండియా దేశాలు, ఆ దేశాల మధ్య రకరకాల సంబంధాలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, వాళ్ళ మధ్య చర్చలు ఉంటాయి, ఒప్పందాలు ఉంటాయి. నాటో ఎంటర్ కావడానికి అవకాశమే లేదు, దానికి ఆస్కారమే లేదు, 0% స్కోప్. అయినప్పటికీ నాటో భారతదేశం విషయంలో స్పందించింది. నాటో అనేది నార్త్ అమెరికన్ ట్రీటీ ఆర్గనైజేషన్, అది పూర్తిగా కొన్ని దేశాలకు సంబంధించిన గ్రూపు. ఆ ఒక్కొక్క దేశంకు జరుగుతాయనే
అయితే ఉక్రెయిన్ కు వాళ్ళు సపోర్ట్ చేస్తే చేసుకోవచ్చు, రష్యా మీద యుద్ధం చేసుకుంటే చేసుకోవచ్చు, అది భారతదేశానికి సంబంధించిన విషయం కాదు. కానీ మీరు అమెరికా అధ్యక్షునికి పైన ఒత్తిడి తేవాలి, యుద్ధం ఆపమని చెప్పాలి, 50 రోజులు 100 రోజుల గడువనిచ్చి మీరు ఈ పని చేయాలని నాటో సెక్రటరీ జనరల్ రూట్తో భారతదేశ ప్రధాని ఆదేశించిండ్రు, హెచ్చరించిండ్రు. దీన్ని చాలా భారతదేశం కూడా చాలా సీరియస్ గానే ఖండించింది. మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధులు రణధీర్ జైస్వాల్ చాలా సీరియస్ గా ఖండించారు. అసలు నువ్వేమని మాట్లాడతానికి అనేది కూడా అన్నారు. ఇప్పుడు కూడా ఈ లేటెస్ట్ కామెంట్స్ మీద కూడా తప్పకుండా భారతదేశం నుంచి స్పందన ఉంటుంది. ఇంకో కీలక పరిణామం ఇప్పుడు ఏం జరగబోతుందంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఈ పార్లమెంట్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ గురించి కూడా చర్చించే షెడ్యూల్లో ఉంది. చర్చించే అంశం. ఆ చర్చలో భాగంగా భారత ప్రధానమంత్రి డెఫినెట్ గా ఇవన్నిటి మీద సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖార్గే గారు కావచ్చు, డెఫినెట్ గా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. ఎందుకంటే భారతదేశం పట్ల అంత అనుచితంగా కామెంట్ చేసిన తర్వాత భారతదేశం ఊరుకోదు, భారతదేశ అధికార పక్షం ఊరుకోదు, భారతదేశ ప్రతిపక్షం ఊరుకోదు. డెఫినెట్ గా అయితే ప్రెస్ మీట్లైనా ప్రధానమని చెప్పొచ్చు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ వేదికనైనా మీదనైనా అమెరికా చేసిన కామెంట్ల మీద స్పందించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాంతోపాటు లేటెస్ట్ గా అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండియన్స్ కు ఉద్యోగాలు ఇవ్వద్దనే ఒక హెచ్చరిక కూడా చేసింది. దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే గతంలో కన్నా భిన్నంగా మాత్రం వాతావరణం కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఇది మళ్ళీ పునరుద్ధరింపబడతాయా లేవా, ట్రంప్ తన దుందుడుకు వైఖరి మార్చుకుంటాడా లేదా అనే విషయాలు మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి, చాలా ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. ట్రంప్ కు రెండు దేశాల మధ్య ఒక ఫ్రెండ్షిప్ కంటే కూడా రెండు దేశాల మధ్య బిజినెస్ ఇంపార్టెంట్ అనేటువంటి వ్యక్తి. పహల్గాం విషయంలో కూడా వాణిజ్యాన్ని ఆపేస్తాం అని చెప్పేసి భారత్ కు వార్నింగ్ ఇచ్చారు, అటు పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఒకటి సార్, నా ఉద్దేశంలో కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటూ ఉంటారు. భారతదేశం 5వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి టైంలో, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి టైంలో మేక్ ఇన్ ఇండియా అని ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో దాని ఎఫెక్ట్ తోటి దేశం ఆర్థికంగా ముందుకు ఎదుగుతుంటే ఇప్పుడు అమెరికా వాంటెడ్లీ కుట్ర చేస్తోంది. దాంట్లో భాగంగానే పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేసింది. సరే, పాకిస్తాన్ బెలూచిస్తాన్ల భూమి కోసమా లేదంటే ఇరాన్ మీద యుద్ధం కోసమా అనుకోవచ్చు. ఎదుగుతున్న భారతదేశం మీద ఒక యుద్ధం చేస్తుంది కదా అమెరికా. డెఫినెట్ గా అంటే అమెరికా తన సామ్రాజ్యవాద వైఖరితోని, తన ప్రపంచం మీద గుత్తాధిపత్యం ఉండాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న క్రమంలో భారత్ ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నది. ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఇది పెద్ద ఆర్థిక శక్తి అవుతుంది. దీనికి అపారమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. ఈ దేశంతో చాలా దేశాలకు మంచి సంబంధాలు ఉన్నాయి, ముఖ్యంగా రష్యా లాంటి దేశాలకు. ఇవన్నీ కూడా ఎప్పటికైనా మాకు థ్రెట్ అవుతాయని ఒక భయం, ఆందోళన అమెరికాకు ఉన్నది. దాని వల్లనే మన ముందరి కాళ్ళకు బంధం వేయాలనే ప్రయత్నాలు ట్రంప్ కాకుండా అమెరికాకు ఎవరు అధ్యక్షులైనా కానీ ఒక పక్క స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలు కొనసాగిస్తూనే మరో పక్క వాళ్ళు అప్రమత్తంగా ఉంటున్నారు, కొంత భయంతో ఉంటున్నారు. అందుకే భారతదేశాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మంచికో చెడుకో, భయంకో భక్తికో ప్రపంచంలో చాలా దేశాలు ఇవాళ అమెరికా చెప్తే వినే పరిస్థితుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ భయాన్ని, ఆ భక్తిని భారతదేశం ఎదగకుండా ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. వాణిజ్య సంబంధాలను లేకుండా చేస్తాం, మా దేశానికి వస్తే సుంకం విధించడమే కాదు, భవిష్యత్తులో భారతదేశం ఇంకే దేశంతోని వాణిజ్య వ్యాపార సంబంధాలు పెట్టుకున్నా వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెడతాం అనే దానికి కూడా పరిస్థితి పోవచ్చు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు, ఎంత వ్యూహాత్మకంగా ఎదుర్కొంటారు, తన చాతుర్యాన్ని ఎట్లా చూపెడతారు ప్రధానమంత్రి మోడీ, లేకుంటే భారతదేశం ఎట్లా స్పందిస్తుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. రైట్, చూద్దాం సార్ ఎట్లా భారత్ ఎట్లా రియాక్ట్ అవబోతుంది, భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాం. ఎనివే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ మంచి విశ్లేషణ ఇచ్చినందుకు. సో ఇది భారత్ అమెరికా చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, భారతదేశం ఒక శత్రు దేశంగా చూస్తూ అణచివేస్తామని చేస్తున్నటువంటి కామెంట్స్ కి భారత్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ రాబోతున్నాయి, భవిష్యత్తులో ఈ సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది, భారత్ రియాక్షన్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం. సో ఇది ఇవాళ విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.